నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ స్వరం. నేను మీ యాంకర్ అర్జున్ రెడ్డి. మనం ప్రముఖ తమ్మిశెట్టి శివశంకర్ రావు గారు, ఆయన జనసేన పార్టీకి సైనికుల్లాగా పనిచేసిన అదే మన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు. ఆహ్, మన నేషనల్ రోబోటిక్స్ కాంపిటీషన్ గురించి సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ రోబోటిక్స్ గురించి మీరు మీ మాటల్లో చెప్తారా? ఈ నేషనల్ లెవెల్ రోబోటిక్స్ అండ్ డ్రోన్ కాంపిటీషన్స్ ఈ ఆర్గనైజేషన్ తరపున జరగడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్లో కానీ, రోబోటిక్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగాలు. ఈ రంగాల్లో స్కూల్స్ నుంచి చిన్న లెవెల్ నుంచే మీరు ఈ రకమైనటువంటి ఒక పోటీతత్వాన్ని తీసుకురావడం అన్నది చాలా అభినందనీయము. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ, మరి నా చిరకాల మిత్రుడైనటువంటి పాండ్రంగి రుక్మాకర్ రావు కానీ, సూర్యరెడ్డి గారు కానీ, ఇలా బృందాన్ని అంతటిని కూడా నేను అభినందిస్తున్నాను. ఇది అత్యంత విజయవంతంగా జరగాలని చెప్పేసి పిల్లల్లో ఇప్పటి నుంచే సృజనాత్మకత, రోబోటిక్స్ మీద, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటి మీద కూడా అవగాహన తీసుకురావడంలో మీరు కృతకృత్యులు అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏ రోబోటిక్స్ గురించి అంటే కొత్తగా సబ్జెక్ట్ అనేది ఒకటి వస్తుంది సార్. దాని గురించి అసలు పిల్లల్లోకి ఎంత మట్టుకు వెళ్తుంది సార్? జనరల్గా పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఎందుకంటే ఎప్పుడు కూడా పిల్లలు తను ఏది చేస్తే ఆ రిజల్ట్ కనబడితే చాలా ఉత్సాహపడతారు. ఈ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించే డ్రోన్స్ కానీ ఇది కూడా థియరీ చెప్పడం వేరు, ప్రాక్టికల్గా కనపడడం వేరు. సో పిల్లలు చాలా ఆసక్తిగా చూస్తారు. నేను ఒకసారి మన సూర్యరెడ్డి గారి ల్యాబ్ని విజిట్ చేశాను కూడా. అక్కడ పిల్లలు చాలా అత్యంత ఉత్సాహంతో పాల్గొనడం నేను చూశాను. ఓకే, ఖచ్చితంగా ఇది పిల్లల్లో మంచి మార్పుని తీసుకొస్తుందని నమ్ముతున్నాను. అలాగే ఇప్పుడు రోబోటిక్స్ ల్యాబ్స్ పెట్టడానికి మనం ఎలాంటి అంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్నారు సార్ మీరు. అంటే దీనికి రోబోటిక్స్కి మీరు ఏమన్నా ఫ్యూచర్ ఏమన్నా ల్యాండ్ అలాట్మెంట్స్ ఏమైనా చేస్తున్నారు? అంటే జనరల్గా ఏంటంటే దీనికి డ్రోన్స్ సపరేట్గా డ్రోన్ సిటీ అని దీనికి సపరేట్గా పెట్టడం జరిగింది. ఓకే, దానికి ఆల్రెడీ మీకు కర్నూలు దగ్గర ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. డ్రోన్స్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఎంఎస్ఎంఈతో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 34 పాలసీలని ఫార్ములేట్ చేశారు. దాంట్లో ఏ పాలసీ ఉపయోగకరంగా ఉంటుందో చూసుకొని తద్వారా గవర్నమెంట్కి అప్లై చేస్తే అన్ని రకాల సదుపాయాలు అందజేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అయితే పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఓకే, ఫారెన్లో ఇప్పుడే అప్డేట్లో ఉన్న రోబోటిక్స్ ఇప్పుడు మన ఇండియా వచ్చింది సార్. ఇండియాలో ఇంకెంత అభివృద్ధి చెందిద్దని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడిప్పుడే వస్తుందని అన్నదానికి నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈరోజు మనం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కొన్ని రూపొందించినటువంటి కొన్ని ఆవిష్కరణలు వింటుంటే ఇండియా ఎవరికి ఇన్ఫీరియర్ కాదు అన్న విషయం నేను పర్సనల్గా నాకు అర్థమవుతుంది. కాబట్టి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయితే అర్జెంటుగా క్యాచ్ చేసే ఇంటెలిజెన్స్, ఎగైల్నెస్ అన్నది ఇండియన్ స్టూడెంట్స్లో ఉంటుంది. ఖచ్చితంగా ఇది వేరే రూపంలో తీసుకెళ్తారు. ఓకే.